వెల్కమ్ టు పబ్లిక్ టీవీ న్యూస్. బులెటిన్ల ముందుగా హెడ్లైన్స్. జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా నామినేషన్ దాఖలు చేసిన రూప. ఎలిగేర్లోని హనుమాన్ దేవాలయం పునర్నిర్మాణం. బీఎస్పీ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గణేష్ నామినేషన్. తెలుగుదేశం పార్టీ ముస్లిం మైనార్టీలపై కపట ప్రేమ చూపిస్తున్నారు. కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్. ఇక వివరాల్లోకి వెళ్తే, మే 13న జరగనున్న సార్వత్రిక ఎన్నికల్లో పిఠాపురం నియోజకవర్గం నుంచి జనసేన పార్టీ తరపున ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న జనసేన పార్టీ అధినేత కొనిదెల పవన్ కళ్యాణ్ విజయం సాధించడం ఖాయమని దివంగత నేత డీకే ఆదికేశవులు మనవరాలు డీకే చైతన్య డాన్స్ మాస్టర్ జానీ మాస్టర్ ధీమా వ్యక్తం చేశారు. గొల్లప్రోలు నగర పంచాయతీలో 1, 2, 3 వార్డులలో పవన్ కళ్యాణ్ కు మద్దతుగా వారు ఎన్నికల ప్రచారం నిర్వహించారు. గ్లాస్ గుర్తుకే ఓటు వేసి పవన్ కళ్యాణ్ ను గెలిపించాలని వారు ప్రజలను కోరారు. ప్రచారంలో వీరిని చూడడానికి అధిక సంఖ్యలో ప్రజలు తరలివచ్చారు. ఈ సందర్భంగా జానీ మాస్టర్ చైతన్య మీడియాతో మాట్లాడుతూ, ప్రచారంలో ప్రజల వద్ద నుంచి వస్తున్న విశేష స్పందన లభిస్తుందని, పవన్ కళ్యాణ్ 1,00,000 ఓట్ల మెజార్టీతో విజయం సాధించడం ఖాయమని చెప్పారు. ఈ కార్యక్రమంలో జనసేన, తెలుగుదేశం, బీజేపీ పార్టీల నాయకర్తలు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. పెన్షన్స్ తో పాటు రోడ్ డెవలప్మెంట్స్, డ్రైనేజ్, ఇవన్నీ అభివృద్ధి కింద మా పవన్ కళ్యాణ్ గారు మీ పిఠాపురం నియోజకవర్గానికి తీసుకొస్తున్నారు. అలాగే ప్రజలు అందరూ ఆతృతగా పవన్ కళ్యాణ్ గారిని ఆహ్వానిస్తున్నారు. అలాగే ప్రతి ఒక్కరూ కలిసికట్టుగా మా పవన్ కళ్యాణ్ గారిని గెలిపించాలా అని భారీ మెజారిటీలో నేను ప్రతి ఒక్కరిని కోరుకుంటూ ఇక్కడున్న ప్రజలకంతా అన్నదానం నెరవేరుస్తున్నాము. సో ప్రతి ఒక్కరు వచ్చిన దానికి థ్యాంక్ యూ అండి. ఈరోజు మీరు అంతా ఏం చెప్తారో కూడా బయటికి వెళ్తుంది. సో మంచి చూపిస్తున్నారు. సో మీ అందరికీ థ్యాంక్ యూ సో మచ్. ఫస్ట్ తర్వాత పిఠాపురం ఇక్కడ రావడం అనేది నిజంగా నా అదృష్టం. ఐఎమ్ వెరీ హ్యాపీ. ఇక్కడ చాలా ఆనందంగా ఉంది ఇక్కడ రావడం. నేను ఈ మేనిఫెస్టోలో ఉన్నాయన్నీ ఆయన ఖచ్చితంగా చేస్తారు. సో దీనికంటే ముందు నేను వచ్చి చూసుకుంది నాకు ఇక్కడ ఏంటంటే మీ మెయిన్ అక్కడ 4 రోడ్ల సెంటర్ ఉంది కదా. సో ఆ సెంటర్ దగ్గర మెయిన్ ఒక బస్ షెల్టర్ మీకు కావాలి. ఇప్పుడు వచ్చేది కూడా ఏమంటారు, ఎండలు వస్తున్నాయి. సో అక్కడ షెల్టర్ లేదు, దాని తర్వాత సిగ్నల్ లేదు అక్కడ. మెయిన్ నాకు తెలిసి చాలా యాక్సిడెంట్ జరుగుతుంటాయి. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ ఆ షెల్టర్, ఆ సిగ్నల్ ఏదైతే ఉందో అది కళ్యాణ్ గారికి చెప్పి ఇమ్మీడియట్గా పెట్టిస్తాను. నెంబర్ 1 నా తరపు నుంచి, జనసేన తరపు నుంచి, కళ్యాణం తరపు నుంచి అది ఖచ్చితంగా నేను మాట్లాడి చేపిస్తాను. అండ్ అలాగే ఒక ప్లేస్లో ఏదో వైన్స్ ఉంది. సో ఆ వైన్స్ దగ్గర లేడీస్, చిన్నపిల్లలు వీళ్ళందరూ అక్కడ నడవడానికి, వెళ్ళడానికి చాలా ఇబ్బంది పడుతున్నారు. స్కూల్కి వెళ్ళడానికి కానీ, కాలేజ్కి వెళ్ళడానికి కానీ. అది ఈవినింగ్ కావచ్చు, పొద్దున్న కావచ్చు. ఫస్ట్ ఆఫ్ ఆల్ అక్కడ ఏదైతే వైన్స్ ఉందో ఆ వైన్స్ తీపిచ్చేసేలాగా ఖచ్చితంగా నేను మాట్లాడతాను. సో ఇది ఒక ప్రాబ్లం, ఇది ఒకటి ఉంది దాంట్లో. సో ఇలాంటి చిన్న ప్రాబ్లమ్స్ ఉన్నాయి. ఫస్ట్ ఈ ప్రాబ్లమ్స్ ఉన్నాయి ఆయన దగ్గర తీసుకుని వెళ్తాను. ఇంకా ఆయన చేసేది ఏదైతే పథకాలు ఉన్నాయో ఖచ్చితంగా ఆయన మాట ఇచ్చారంటే ఖచ్చితంగా చేస్తారు ఆయన. సో ఆయన తరపు నుంచి మేము ఇక్కడికి వచ్చి ప్రతి ఒక్క నోటు అడగడం జరుగుతుంది. అండ్ ఎక్కడికి వెళ్ళినా కూడా మేము చెప్పకముందే ఈ మధ్యన ఆదిగురు వచ్చారు, మేము అడగకముందే కళ్యాణ్ గారికి అంటున్నారు. అలాగే కళ్యాణ్ గారికి ఖచ్చితంగా మీరందరూ ఓట్లు వేసి గెలిపించి, ఈ పిఠాపురం మొన్నటిదాకా అందరికీ తెలుసు, కళ్యాణ్ అన్న వచ్చిన తర్వాత ఈ పిఠాపురం అనేది హాట్ టాపిక్ అయిపోయింది ప్రతి ఒక్కరికి. ఇంకొకటి, కళ్యాణ్ అన్న ఎలాంటి అంటే ఆయన వస్తే మోడల్ సిటీ చేస్తారు అని చెప్తున్నారు కదా. సో అది ఎలా అంటే రూపురేఖలు లేకుండా చేయటం అలాంటివి చేయరు. అంటే సాంప్రదాయాలు మిస్ అవ్వకుండా ఏదైతే పల్లెటూరు వాతావరణం ఉందో ఆ వాతావరణం పెట్టే మంచి చేస్తారు, ఆ డెవలప్ చేస్తారని నమ్మకం. సో ఏదైతే సాంప్రదాయం ఉన్నాయో మన పల్లెటూరు వాతావరణం ఏదైతే ఉందో అది మిస్ అవ్వదండి. అది అలానే ఉండి డెవలప్ అవుతుంది. సో చాలా 1-2గా నేను వచ్చేటప్పుడు చాలా తిరిగి చూశాను. రోడ్లు కానీ ఇంకా వేరే ఉన్నాయి.
సో మీకు ఎగ్జాంపుల్ చెప్పాను కదా, వైన్స్తో ఒకటి అక్కడ యాక్సిడెంట్ జరుగుతుందని చెప్పాను కదా, ఇవన్నీ కూడా జరుగుతాయి. ఖచ్చితంగా ఆయనకి సపోర్ట్గా మేము ఉంటాము. అండ్ ఇదే కాదు, ప్రతి స్పెషల్గా జనసేన అనేది ఎలా అంటే ఒక కులం మొత్తం ఏమంటారు ఇలాంటి ఏం లేవండి. నేను ఈరోజు ఇక్కడ రావడానికి కూడా కారణం ఆయన క్యారెక్టర్. ఆయన చాలా మంచి వ్యక్తి. సో మమ్మల్ని అందరూ దగ్గర తీస్తారు. అది ఒక చెప్తున్నాను కదా, కులాల మతాలు అనేది ఆయన మైండ్లో ఉండదు. సో అందుకే నేను ఈరోజు రావడం జరిగింది. సో ఆయన మంచి, మేము షూట్లో ఉన్నప్పుడు కానీ లేదంటే ఆయన పర్సనల్గా కానీ మేము వెళ్ళి ఆయన దగ్గర నుంచి చూసాము. మేము ఆయన మనసు కానీ ఆయన ఆలోచనలు కానీ ఎప్పుడు స్టార్టింగ్ నుంచి మేము జానీ షూట్ చేసినప్పటి నుంచి కూడా ఆయన టోటల్గా జనాల గురించి, ప్రజల గురించి ఆలోచించేవాళ్ళు. సో ఆయన గురించి ఎంత చెప్పినా తక్కువే. ఖచ్చితంగా పిఠాపురం అనేది ఒక నెక్స్ట్ లెవెల్లో ఉంటుంది, చాలా బాగుంటుందని నేను నమ్ముతున్నాను. మేయర్ గుండు సుధారాణి చెల్లని రూపాయిని కాంగ్రెస్ పార్టీలో చేర్చుకోవడం పార్టీ ప్రతిష్టను దెబ్బతీస్తుందని జీడబ్ల్యూసీ కార్పొరేటర్ గుండేటి కుమార్ అన్నారు. వరంగల్ నగరంలోని రాంకీ ఎన్ఫ్లేస్ లో ఏర్పాటు చేసిన మీడియా సమావేశంలో కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ మేయర్ గుండు సుధారాణి కాంగ్రెస్ లో చేరికపై తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేశారు. ఇప్పటికే మేయర్ సుధారాణిపై పలు ఆరోపణలు ఉన్నాయని, గ్రేటర్ పరిధిలో ఉన్న కార్పొరేటర్లు మేయర్ సుధారాణి చేరికతో కాంగ్రెస్ పార్టీ మరింత నష్టపోయే అవకాశం ఉందని కార్పొరేటర్ గుండేటి నరేంద్ర కుమార్ అన్నారు. మాట్లాడకుండా అందరు చూడండి. సంపాదించుకున్నాము, ఇంకా సంపాదించుకునేది పోవట్లేదు. దానికోసం నాకు అధికారం కావాలి. ఆ అధికారం ఉంటే కూడా ఈ 2 సంవత్సరాలు సంపాదించుకోవడానికి అవకాశం ఉన్నదని చెప్పేసుకొని కేవలం సేవా తత్పరతో కాకుండా అధికారం కావాలి, డబ్బులు కావాలనే ఒక ఆశతోటి తిరుగుతూ ఉన్నది తప్ప ఆశయంతో దీంట్లోకి రావట్లేదు. నిజంగానే పార్టీ పట్ల ఒక ఆశయంతో, ఒక చిత్తశుద్ధితో, ఒక అభివృద్ధితోటి ఈ పార్టీకి వస్తా అని ఒక ఆమె వచ్చినట్టయితే తప్పనిసరిగా ఆహ్వానించే వాళ్ళే. ఈనాడు ఈ గంట లోపల పిలువగానే విచ్చేసిన ప్రెస్ మిత్రులకు, ముఖ్యంగా మా సహచర కార్పొరేటర్లకు, మా కాంగ్రెస్ పార్టీ నాయకులకు అందరి పేరున మా నమస్కారాలు. ఈరోజు ప్రెస్ మీట్ పెట్టడం ముఖ్య కారణం ఏంటంటే, గౌరవ మేయర్ శ్రీమతి గుండు సుధారాణి గారు ఈరోజు మధ్యాహ్నమే టీఆర్ఎస్ పార్టీ నుంచి కాంగ్రెస్ పార్టీలో ఆమె ఒక్కగానే ఒంటరి మహిళలాగా, ఒంటరి మేయర్ గారు ఈరోజు కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయినారు. ఆ సందర్భాన్ని మేమందరం ముక్త కంఠంతో, సహచర కార్పొరేటర్ అందరం ముక్త కంఠంతో తీవ్రంగా వ్యతిరేకిస్తూ ఉన్నాం ఆమె రాకను. ఆమెను ఆహ్వానించట్లేదు, ఆమెను నిరాకరిస్తూ ఉన్నాం మేము. కారణం ఏంటంటే, ఆమె ఒకవేళ నిజంగా రావాలంటే మా తూర్పు ఎమ్మెల్యే మంత్రివర్యులు శ్రీమతి కొండా సురేఖ గారు, అదేవిధంగా కొండా మురళి గారిని సంప్రదించి ఒప్పించి మెప్పించి రావాల్సిన అవసరం ఉన్నది. ఇంకాను రావాలన్నట్టయితే, ఇంకేదన్నా అధిష్టానం దృష్టి నుంచి రావాలన్నట్టయితే నిన్నగాక నిన్న ఒక బ్రహ్మాండమైన సమావేశం జరిగింది మన వరంగల్లోనే. కనీసం ఆ సమావేశంలోనైనా ఎవరైనా పట్టుకొని వచ్చి, ఏ దొడ్డిదారినైనా వచ్చి ఆ స్టేజ్ మీద ఎక్కించి వాళ్ళతో కండువ కప్పుకోవాల్సి ఉండే. అటువంటి సందర్భాన్ని కూడా ఆమె ఉపయోగించుకోకుండా ఒక దొడ్డిదారిన గాంధీ భవన్కి పోయి, నిన్ననే ఏర్పడ్డ కమిటీ మీకు తెలుసు, జగ్గారెడ్డి గారు, అదేవిధంగా ఇంకాను మహేష్ గౌడ్ గారు, తర్వాత కోదండరెడ్డి గారు, వాళ్ళ ముగ్గురితో ఒక కమిటీ ఏర్పడితే వాళ్ళని మిస్గైడ్ చేసి తప్పుదారి పట్టించి ఆమె జాయిన్ అయిన సందర్భం మేము పూర్తిగా వ్యతిరేకిస్తూ ఉన్నాం. మీకు తెలుసు, ఆమె ప్రస్తుతానికి నిన్న కాక మొన్న కూడా మన పేపర్లో పడింది, ఒక ఒంటరి అయిపోయింది. టీఆర్ఎస్ పార్టీ కూడా ఆమెను ఆ పార్టీ నుంచి వెలివేసింది, ఆ పార్టీ తీవ్రంగా మోసం చేసిందని చెప్పి ప్రోటోకాల్ నుంచి తీసేసిండ్రు. నిన్న మొన్న టీఆర్ఎస్ పార్టీ మీటింగులు పెట్టుకున్నా కూడా వాళ్ళు కూడా ఆమెను అక్కడ ఆహ్వానించలేదు. ఇటు కాంగ్రెస్ పార్టీ వాళ్ళు నిరాకరించి రావడానికి, వాళ్ళు పిలవడానికి నిరాకరించారు. ఒంటరి అయిపోయి దిక్కుతోచని స్థితి లోపల ఆమె పోయి వాళ్ళ కాంగ్రెస్ పార్టీలో చేరడం అనేది అభ్యంతరకరమని తెలియజేస్తూ ఉన్నాం. ఇటు విషయాన్ని మేమందరం కార్పొరేటర్లను కూడా మా వరంగల్ కొండా దంపతులకు ఏదైతున్నదో వారి ద్వారా వారికి
పార్టీకి కూడా మేము విన్నవించేది ఏంటంటే ఆమె ఒక చెల్లని రూపాయి. ఇప్పుడు ఆమె వెనక ఎవరు లేరు. కనీసం ఒక కార్పొరేటర్ పోయినా ఒక 10-20 మంది వాళ్ళు వెంబడి పోయే కార్యకర్తలు పోయి జాయిన్ అవుతారు. మొన్న మా కార్పొరేటర్ ఒంటరిగా పోయి కూడా పార్టీలో కాంగ్రెస్ పార్టీలో జాయిన్ అయితే మీరేనా ఉన్నది, మీకు మేము పనిచేయలేదా, మమ్మల్ని ఎందుకు తీసుకుపోవద్దు అనేది మాకు నిలదీసి అడిగిరు ప్రతి ఒక్క కార్పొరేటర్ మా ఏరియాలలో. కానీ ఆమెను అడిగిన వాళ్ళు ఒక్కరు లేరు. ఆమె నెత్తి మీద రూపాయి పెడితే పావులకు చెల్లించే పరిస్థితి లేదు. ఇక్కడ తూర్పు నియోజకవర్గంలో చెల్లనామే ఆడిపోయి ఒక్కరి పోయి చేరడం అనేది చాలా బాధాకరమైన విషయం అని మేము చెప్తా ఉన్నాం. ఆమెను ఇప్పటికైనా ఈ సమావేశం ద్వారా మా అందరి కార్పొరేటర్లు ముక్తకంఠంతో కొండా మురళి దంపతులను కోరేది ఏంటంటే ఆమెను ఇప్పటికైనా ఆమెను తీసుకోవద్దు. ఒకళ్ళు తీసుకున్నా కూడా ఆమె యొక్క పర్ఫార్మెన్స్ పనితీరు ఏదైతున్నదో వరంగల్ నగర ప్రజలందరూ చర్చించుకుంటా ఉన్నారు. 5,000 రూపాయలను వదులుతలేదు. పూర్తి అవినీతిమయం అయిపోయింది. ఆఫీసర్లను ఇట్టుంచి అట్టుంచి ఇటు తీసుకొచ్చుకొని ఎన్నో పైసలు వస్తాయని చాలా సిగ్గిడిసి ఎవరి పడితే వాళ్ళు 5,000 రూపాయల దగ్గర నుంచి 5 లక్షల రూపాయల వరకు ఎన్నో పైసలు వస్తాయని చెప్పేసుకొని పైసలు వసూలు చేస్తూ ఉన్నది అని అధికారులు చెప్తా ఉన్నారు, ప్రజలు చెప్తా ఉన్నారు, నాయకులు చెప్తా ఉన్నారు. కాబట్టి ఇటువంటి వ్యక్తిని తీసుకొని మన పార్టీ ప్రతిష్ట అనేది కాంగ్రెస్ పార్టీ చక్కగా నడుస్తూ ఉన్న దాన్ని కలుషితం చేయడానికి ఆమె వచ్చినట్టున్నది. అటువంటి కలుషితం చేసే వ్యక్తిని అభ్యంతరంగా లేపించి ఆమె రానియకుండా చేయాలని చెప్పేసి కొండా దంపతులను ఈ వేదిక ద్వారా మేము కోరుతా ఉన్నాం. కుప్పం జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శాంతిపురం మండలం రెడ్లపల్లి గ్రామానికి చెందిన రూప గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమెను నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులకు అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. మీ ఇంటి బిడ్డగా ఆదరించి ప్రతి ఒక్కరూ తనను ఆశీర్వదించాలని ఆమె అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానన్నారు. కుప్పం ప్రజలకు ముఖ్యంగా మహిళా సోదరీమణులకు నా నమస్కారం. నా పేరు కే రూప. నేను MSc B.Ed చేశాను. నేను కుప్పం నియోజకవర్గం రెడ్లపల్లి గ్రామం శాంతిపురం మండలం కొలమడుగు పంచాయతీకి చెందిన అమ్మాయిని. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకున్నాను. ఇప్పుడు నేను జై భారత్ నేషనల్ పార్టీ తరపు నుండి ఎమ్మెల్యే అభ్యర్థినిగా నామినేషన్ వేయడం జరిగింది. మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించి ఆదరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. కుప్పం పట్టణ పరిధిలోని టీడీపీ కార్యాలయం నందు పాత్రికేయ సమావేశాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ బుధవారం నాడు వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ తన నామినేషన్ కార్యక్రమంలో భాగంగా పక్క రాష్ట్రాల నుండి జనాన్ని తరలించినట్టు నిరూపిస్తే తాను సమర్పించిన నామినేషన్ ఉపసంహరించుకుంటానని తిరుపతి గంగమామ దేవాలయం సాక్షిగా ప్రకటించడానికి గుర్తు చేశారు. తనకు చిత్తశుద్ధి ఉంటే మాటపై నిలబడి నామినేషన్ ఉపసంహరించుకోవాలని వారు డిమాండ్ చేశారు. ఈ సందర్భంగా తమిళనాడు రాష్ట్రం నుండి వైసీపీ నాయకులు జనాన్ని తరలించడం జరిగిందని ఆరోపిస్తూ అందుకు సంబంధించిన సాక్ష్యాలు తమ వద్ద ఉన్నాయని కొన్ని ఫోటోలను పాత్రికేయ సమావేశంలో ప్రదర్శించారు. ఈ విషయంపై ఎప్పుడైనా ఎక్కడైనా చర్చకు తెలుగు యువత సిద్ధంగా ఉన్నామని, వైసీపీ ఎమ్మెల్యే అభ్యర్థి భరత్ కు చిత్తశుద్ధి ఉంటే తమ సవాల్ స్వీకరించి చర్చకు రావాలంటూ తెలియజేశారు. రెడ్డి రామచంద్రారెడ్డికి ఊడిగం చేశావు నువ్వు. అదే మేము చేసింది ఏమంటే ఇక్కడ ఏ ఊరికి పోయినా ఏ ప్రాంతానికి పోయినా స్కూల్ కానీ ఇన్ని రోజులు ఉన్నావు కదా, 5 సంవత్సరాలు ఎక్కడైనా హై స్కూల్ కట్టావా, ఏదైనా ఏమైనా చేసావా, ఊడిగం చేశాను అంటున్నావు కదా. నీకన్నా ఊడిగం చేసింది ఎవడు? ఒక కమ్యూనిటీని ఎత్తుకోపోయి పెద్దరెడ్డి కాళ్ళ కింద పెట్టి ఊడిగం చేసింది ఎవరంటే ఈ రాష్ట్రంలో ప్రతి ఒక్కరు చెప్తారు భరత్ అనేసి. నీకు దమ్ము ధైర్యం ఉంటే గంగమ్మ గుడి దగ్గర ఒట్టేసి చెప్పావు కదా, గంగమ్మ గుడి దగ్గర మేము అడుగుతున్నాము, నీకు దమ్ము ధైర్యం ఉంటే నీ అఫీషియల్ అకౌంట్లో వీడియో పెట్టావు కదా, ఆ వీడియో తిరిగా గంగమ్మ గుడి దగ్గర ఒట్టేసి చెప్పు, ఈ వీడియో కుప్పంది కాదు అనేసి. నీకు దమ్ము ధైర్యం ఉంటే మళ్ళీ మీకు సవాల్ ఇస్తూ ఉన్నాం వైఎస్ఆర్ పార్టీ వాళ్ళందరికీ. భయపడేవాడంతా ఇక్కడ ఎవడూ లేదు. ఇదిగా ఒక కథ ఉంది, పులిని చూసి నక్క వాతలు పెట్టుకున్నట్లా. నీకు ఎందుకై అంత కడుపుమంట? కుప్పం నియోజకవర్గంలో నువ్వేమైనా చేసింటే ప్రజలు చెప్పుకొని ఓటరుకో. అంతేగాని తెలుగుదేశం పార్టీ వాళ్ళని మేము కేసులు పెట్టేస్తాము, భయం పెట్టేస్తామంటే నీ కథేమో 20 రోజుల తర్వాత మేము చూపిస్తాం. గత 5 సంవత్సరాలు ఇక్కడ కుప్పం నియోజకవర్గంలో
ఏమేమి దౌర్జన్యంగా చేసి ఎంతమందిని భౌతికంగా దాడి చేశావు నువ్వు చేసిన అక్రమ అరాచకాలను మేము అడిగితే భౌతిక దాడులు చేయించావు. నీకు ముసలాం పండుగ 20 రోజుల తర్వాత నువ్వు ఖచ్చితంగా బ్యాగ్ సర్ది పెట్టుకో. నువ్వు కుప్పంలో ఉంటే తరిమి కొట్టే రోజులు దగ్గరలో ఉంది. అది కూడా వన్యకుల చిత్ర కమ్యూనిటీ వాళ్ళు మేమే తరిమి కొడతాం నిన్నే. ఎందుకంటే ఒక కమ్యూనిటీ ఎత్తుకోపోయి పెద్దరెడ్డికి బానిసగా కాళ్ళ కింద పెట్టి చంద్రబాబు నాయుడు గారి వల్ల ఈ రోజు కుప్పం నియోజకవర్గంలో వన్యకుల చిత్ర సంబంధించిన వాళ్ళు దాదాపు 50-60 మంది డాక్టర్లు చదువుకున్నాము. ప్రతి ఒక్కరు డిగ్రీ చదువుకున్నాము. నీ వల్ల ఎవడైనా ఒకడు చదువుకున్నారా? నీ వల్ల మొత్తం సర్వనాశనం అయిపోయారు, మొత్తానికి బానిస అయిపోయారు. నీ వల్ల ఏమైనా అవుతే దమ్ముంటే నా పేరు మురళి, నేను ఇప్పుడు చెప్తున్నా, నీకు ఏదైనా మంచి పని కమ్యూనిటీకి నేను చేసినానని దమ్ముంటే నువ్వు నాకు చెప్పాలని నేను ఒప్పుకుంటాను. నీకు దమ్ముంటే చెప్పు, చూస్తాం. వైఎస్ఆర్సీపీ కర్నూలు ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ తెలుగుదేశం పార్టీ కూటమిపై ఎమ్మెల్యే హఫీజ్ ఖాన్ క్రింది విధంగా కామెంట్ చేయడం జరిగింది. తెలుగుదేశం పార్టీ ముసుగు తొలగించింది. ముస్లిం మైనార్టీలపై కపట ప్రేమ చంద్రబాబు చూపుతున్నారు. తాను మాట్లాడుకుంది కూటమిలోని బీజేపీ నేతలతో టీడీపీ మాట్లాడించింది. మైనార్టీల భద్రత ప్రశ్నార్థకంగా మార్చింది. గుంటూరులో నరహమార అంటూ చంద్రబాబు పెట్టిన ప్రోగ్రాంలో నిరసన తెలిపిన ముస్లిం యువకులపై దేశద్రోహం కేసు పెట్టించారు. ఈ విషయాలను ముస్లిం సమాజం ఎన్నటికీ మర్చిపోదు. టీడీపీ కూటమి వస్తే ముస్లింల ప్రమాదం ముంచుకు వస్తుందని తెలిసిపోతుంది. ముస్లిం మైనార్టీలు నాడు వైఎస్ఆర్ పాలనలోనూ నేడు వైఎస్ జగన్ పాలనలోనూ సురక్షితంగా భద్రంగా అభివృద్ధి పదంలో పయనిస్తున్నారు. భావం కలిగే విధంగా చేస్తున్నది ప్రతి ఒక్కరు కూడా గమనించాల్సిన అవసరం ఉంది. వాళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం కూడా ఉంది. ఇదే తెలుగుదేశం పార్టీ వాళ్ళు ప్రభుత్వంలో ఉన్నప్పుడు ఒక ఎమ్మెల్యే, ఎమ్మెల్సీ, మంత్రి పదవి ఇవ్వకుండా రాజకీయంగా అణచివేశారు. నారాహమారాలో దేశద్రోహం కేసులు పెట్టించి ఇబ్బందులకి మైనార్టీలకు గురి చేశారు. మరి ఇప్పుడు ఈ ఎన్డీఏ కూటమితో మరి రాబోయే రోజుల్లో ఒకవేళ వాళ్ళు వస్తే మరి ఎలాంటి అభద్రత భావంకి, ఎలాంటి అసాంఘటిత పనులకు వాళ్ళు గురి చేస్తారనేది మనం అర్థం చేసుకోవాల్సిన అవసరం ఉంది. కాబట్టి వీళ్లకు ఖచ్చితంగా బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. వీళ్ళ ముసుగు ఈ రోజు తీసేసినారు. వీళ్ళు ఎన్డీఏ లీడర్ల ద్వారా వాళ్ళు చెప్పాల్సినవి, చేయాల్సినవి అన్ని కూడా చేపిస్తున్నారు. రేపు ఒకవేళ వాళ్ళు ప్రభుత్వంలో వస్తే చేసి చూపిస్తారని కూడా మీరు అందరూ గ్రహించి వీళ్ళకు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. ఎన్డీఏలో భాగంగా ఉన్న ఈ తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థులు, ఎంపీ అభ్యర్థులు మేము తెలుగుదేశం పార్టీ ఎన్డీఏ కాదు అనే రకంగా ఒక ముసుగులో వచ్చి ఏదైతే మైనార్టీ ఓట్లని దండుకోవాలని చెప్పి ఆలోచిస్తున్నారో వాళ్ళకందరికీ కూడా మీరు బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది. అది ఓటుతో బుద్ధి చెప్పాల్సిన అవసరం ఉంది అని కూడా నేను ఈరోజు మీకందరికీ రిక్వెస్ట్. కర్నూలు జిల్లాలో ఎంపీ స్థానంతో పాటు 7 అసెంబ్లీ నియోజకవర్గాలు గెలిచి చంద్రబాబుకు గిఫ్ట్ ఇస్తామని కర్నూలు పార్లమెంట్ టీడీపీ అభ్యర్థి బస్తిపాటి నాగరాజు తెలిపారు. కర్నూలు టీడీపీ ఎంపీ అభ్యర్థిగా నాగరాజు 3వ దఫా నామినేషన్ దాఖలు చేశారు. కలెక్టరేట్లోని జిల్లా ఎన్నికల అధికారి జిల్లా కలెక్టర్ సృజనకు 4వ సెట్ నామినేషన్ పత్రాలు సమర్పించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ జిల్లాలో ఎప్పుడూ లేని విధంగా ఈసారి ఎంపీతో పాటు 7 ఎమ్మెల్యే స్థానాలను గెలవబోతున్నామని ధీమా వ్యక్తం చేశారు. ఇక జిల్లాలో కూటమి అభ్యర్థులను గెలిపిస్తే కర్నూలులో ఎప్పుడు చూడని అభివృద్ధిని చేసి చూపిస్తామని నాగరాజు తెలిపారు. రాష్ట్రంలో ప్రస్తుతం అరాచక పాలన జరుగుతుందని, అభివృద్ధి ఆటక ఎక్కించి పేద సామాన్య వర్గాలను నోరెత్తకుండా చేసి నిరంకుశ పాలన సాగిస్తున్నారని, వీటికి చరమగీతం పాడాలంటే కాంగ్రెస్ పార్టీకి ఓటు వేసి గెలిపించాలని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థి జిలాని భాష కర్నూలు జిల్లా కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు బాబురావు అనంతరత్నం అన్నారు. గురువారం ఆఖరి రోజు నామినేషన్ దాఖలు చేసి అనంతరం వారు మాట్లాడుతూ రాష్ట్రం అభివృద్ధి చెందాలన్నా, ప్రత్యేక హోదా కావాలన్నా, యువతకు ఉద్యోగాలు రావాలన్నా రాష్ట్ర అభివృద్ధికి కాంగ్రెస్ పార్టీ అందుబాటులో ఉందని, కాంగ్రెస్ పార్టీ తప్ప మిగతా ఏ పార్టీని గెలిపించినా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి లేదని, రాష్ట్రంగా నిలబడుతుందని, పేద బడుగు బలహీన వెనుకబడిన వర్గాలను ఆదుకునేది ఒక కాంగ్రెస్ ప్రభుత్వమని వారు అన్నారు. దక్షిణాదిలోన బీజేపీ పార్టీ శూన్యం.
కానీ ఆంధ్రప్రదేశ్లోన 100% బీజేపీ పార్టీకి ఉత్సాహం పలుకుతున్న తెలుగుదేశం పార్టీ కావచ్చు, వైసీపీ పార్టీ కావచ్చు, 25 బీజేపీవి. దీన్ని ఒక్కసారి ఆలోచించండి. ఇదే ఉత్తరాదిన గత 2019 ఎన్నికల్లో స్వీప్ చేసిన భారతీయ జనతా పార్టీ ఈ రోజు దమ్ముంటే ధైర్యం ఉంటే తెచ్చుకోండి. మీరు కేవలం ఈరోజు నామినేషన్ వేయడం జరిగింది. కర్నూలు పట్టణ ప్రజలకు మేము తెలియజేయడం ఒకటి ఏమనగా, గతంలో రాజశేఖర రెడ్డి గారు కాంగ్రెస్ పార్టీ ఉన్నప్పుడు ప్రతి గల్లీలో అన్ని గుడిసెలు ఉండేటివి. కాబట్టి అందరికీ ఇందిరమ్మ ఇండ్ల కింద ఇల్లు కట్టించడం జరిగింది. అదేవిధంగా కర్నూలు మున్సిపాలిటీని నగరాన్ని చేసినది కూడా కాంగ్రెస్ పార్టీ. అదేవిధంగా కర్నూలు సిటీని చేసినది కూడా కాంగ్రెస్ పార్టీ. అంచెలంచెలుగా అభివృద్ధి చేసింది కాంగ్రెస్ పార్టీ. కావున కర్నూలు పట్టణ ప్రజలు ఆలోచన చేయండి. ఓ పక్క తెలుగుదేశం పార్టీ క్యాండిడేటు చాలా పెద్ద కోటీశ్వరుడు, ఓ పక్క వైసీపీ క్యాండిడేటు చాలా పెద్ద కోటీశ్వరుడు. మరి ఈరోజు కాంగ్రెస్ పార్టీ ఒక సామాన్య డాక్టర్కి ఇస్తూ సేవలు అందిస్తానని చెప్పేసి డాక్టర్ ముందుకు వచ్చినందుకు కాంగ్రెస్ పార్టీ ఆయనకు మరి టికెట్ ఇచ్చింది. అదేవిధంగా మరి రాంపుల్లయ్య గారు కూడా ఒక సామాన్యుడే, ఎంపీగా పోటీ చేస్తున్నాడు కర్నూలుకి. కావున పేద బడుగు బలహీన వర్గాల పార్టీ కాంగ్రెస్ పార్టీ. కావున ప్రతి ఒక్కరూ మరి జిలాని భాష గారిని, ఎంపీ రాంపుల్లయ్య యాదవ్ గారిని కూడా గెలిపించి అభివృద్ధిని సాధించుకోవాలని చెప్పేసి తెలియజేస్తూ, అదేవిధంగా మరి కాంగ్రెస్ పార్టీ మరి కేంద్రంలో వచ్చిన వెంటనే ఈ రాష్ట్రానికి, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా మీద తొలి సంతకం పెడతారన్న వ్యక్తి మరి మన రాహుల్ గాంధీ గారు. మరి అదేవిధంగా మరి చుట్టూ మనకు నీళ్లు ఉన్న ప్రాజెక్టులు లేక మరి ఇటు సాగునీరు కానీ త్రాగునీరు కానీ చాలా ఇబ్బంది పడుతున్నాం. కావున మన రాయలసీమకు ప్రత్యేక హోదా కూడా కల్పిస్తానని చెప్పిన వ్యక్తి రాహుల్ గాంధీ. దయచేసి ప్రజలారా, ఇందిరమ్మ రాజ్యం వస్తే పేద బడుగు బలహీన వర్గాల ఈ బాగుంటుందని చెప్పేసి ఈ సందర్భంగా తెలియజేస్తూ, ఓటర్ మహాశివులారా, రేపు 13వ తారీఖున ఈరోజు కాంగ్రెస్ పార్టీ అభ్యర్థిగా కర్నూలు నియోజకవర్గం నుంచి నామినేషన్ వేయడం జరిగింది. కర్నూలు అభివృద్ధి గురించి మాట్లాడితే చాలా మాట్లాడాల్సి వస్తుంది. గత 10 సంవత్సరాల నుంచి గమనిస్తున్నాము, కర్నూలు ఎటువంటి అభివృద్ధికి నోచుకోలేదు. 10 సంవత్సరాల క్రితం కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు జరిగిన అభివృద్ధి తప్పితే 10 సంవత్సరాల నుంచి తెలుగుదేశానికి 5 సంవత్సరాలు కానీ వైసీపీకి 5 సంవత్సరాలు అవకాశం ఇచ్చాము. ఎటువంటి అభివృద్ధికి కర్నూలు నోచుకోలేదు. దయచేసి కర్నూలు ప్రజలకి మేము విజ్ఞప్తి చేసుకునేది, ఒక్కసారి కాంగ్రెస్ పార్టీకి అవకాశం ఇచ్చి చూడండి. అభివృద్ధి అంటే ఏంటో కూడా మేము చేసి చూపిస్తామని మనవి చేసుకుంటున్నాం. ఎన్నో హామీలు చంద్రబాబు నాయుడు గారు కానీ, ఎన్నో హామీలు జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చారు. ఇచ్చిన ఒక్క హామీని కూడా నెరవేర్చక ఈరోజు ప్రజల మీద భారం మోపుతూ నిత్యావసర ధరలు పెంచి ప్రజల్ని నడ్డి విరుస్తున్నారు. సో ఇటువంటి తరుణంలో ప్రజలు చాలా కష్టాల్లో ఉన్నారు. ఈ కాంగ్రెస్ పార్టీ అధికారంలోకి వస్తే తప్పితే ఈ కష్టాల నుంచి ప్రజలు బయటపడలేదు. దయచేసి కాంగ్రెస్ పార్టీని ఆదరించండి. రాంపుల్లయ్య యాదవ్ గారికి ఎంపీగా, జిలానీ భాష అయిన నేను కర్నూలు ఎమ్మెల్యేగా గెలిపించాలని ప్రార్థిస్తున్నాను. కుప్పం బీఎస్పీ ఎమ్మెల్యే అభ్యర్థిగా గణేష్ నేడు 2వ సెట్ నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా కుప్పం పట్టణంలోని తిరుపతమ్మ గంగమ్మ ఆలయంలో ప్రత్యేక పూజలు నిర్వహించి అనంతరం ఆర్టీసీ బస్టాండ్ ఆవరణలోని అంబేద్కర్ విగ్రహానికి పూలమాలలు వేసి తహసీల్దార్ కార్యాలయం వరకు భారీ ర్యాలీ నిర్వహించారు. అనంతరం ఎన్నికల రిటర్నింగ్ అధికారికి నామినేషన్ పత్రాలు అందజేశారు. ఆయన మాట్లాడుతూ, రాబోయే ఎన్నికల్లో కుప్పం ప్రజలందరూ తనకు ఓటు వేసి గెలిపించాలని కోరుకున్నారు. दिनेश पेपर्स के उसको
కుప్పం జై జై భారత్ నేషనల్ పార్టీ ఎమ్మెల్యే అభ్యర్థిగా శాంతిపురం మండలం రెడ్లపల్లి గ్రామానికి చెందిన రూప గురువారం నామినేషన్ దాఖలు చేశారు. ఈ సందర్భంగా ఆమెను నామినేషన్ పత్రాలను ఎన్నికల రిటర్నింగ్ అధికారి శ్రీనివాసులకు అందజేశారు. అనంతరం ఆమె మీడియాతో మాట్లాడారు. తనకు ఎమ్మెల్యేగా ఒక అవకాశం ఇచ్చి గెలిపించాలని కోరారు. మీ ఇంటి బిడ్డగా ఆదరించి ప్రతి ఒక్కరూ తనను ఆశీర్వదించాలని ఆమె అభ్యర్థించారు. ఎమ్మెల్యేగా తనను గెలిపిస్తే కుప్పం నియోజకవర్గాన్ని అన్ని విధాల అభివృద్ధి చేస్తానన్నారు. బాగా ఫ్రీగా నిలబడుకోండి. జిడి పక్కల ఫ్రీగా నిలబడుకోండి. కుప్పం ప్రజలకు ముఖ్యంగా మహిళా సోదరీమణులకు నా నమస్కారం. నా పేరు కే రూప. నేను ఎంఎస్సి బిఎడ్ చేశాను. నేను కుప్పం నియోజకవర్గం రెడ్లపల్లి గ్రామం శాంతిపురం మండలం కొలమడుగు పంచాయతీకి చెందిన అమ్మాయిని. నేను చిన్నప్పటి నుంచి ఇక్కడే పుట్టి ఇక్కడే పెరిగి ఇక్కడే చదువుకున్నాను. ఇప్పుడు నేను జై భారత్ నేషనల్ పార్టీ తరపు నుండి ఎమ్మెల్యే అభ్యర్థినిగా నామినేషన్ వేయడం జరిగింది. మీ ఇంటి బిడ్డగా ఆశీర్వదించి ఆదరిస్తానని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మరో బులెటిన్లో మళ్ళీ కలుద్దాం. స్టే ట్యూన్.